రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న పథకాలను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పేదలకు దక్కని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసాతో పాటు రైతులకు ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున 2 దఫాలుగా రైతు భరోసా నేటి నుంచి అందిస్తున్నాము. అర్హత గల వారందరికీ పథకాలన్నీ అందుతాయని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమా సిన్హా, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్, మాజీ జెడ్పీటీసీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముందుగా మహిళలకు ఉచిత బస్సు కానీ, అదేవిధంగా 500కి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం ముందుగా ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిపోయినవి అవుతున్నాయో 4 గ్యారంటీలు 26 జనవరి నాడు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు సందేశం కూడా ఇప్పుడు మీరంతా కూడా విన్నారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు ఎకరకు 6,000 ఇచ్చే కార్యక్రమం, సంవత్సరానికి 12,000 2 సార్లు కూడా రైతులకు ఇవ్వడం కానీ, అదేవిధంగా భూమి లేని వారికి కూడా మరి ప్రభుత్వం ఆదుకోనికే 4 గ్యారెంటీలు కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఏదైతే 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చిందో అందులో ముందుగా మహిళలకు ఉచిత బస్సు కానీ, అదేవిధంగా 500కి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం ముందుగా ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిపోయినవి